ఓం నమో వెంకటేశాయ. చాలాసార్లు దేవుడిని మనకేం కావాలో అనే దాని మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాము. లైక్ పలానా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలనో, లేకపోతే పలానా జాబ్ రావాలనో, లేకపోతే ఒక పలానా వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే సర్టన్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావాలనో, లేకపోతే సమ్ కంట్రీకి వీసా రావాలనో, ఇలా దేవుడి మీద విపరీతమైన మనము ప్రెజర్ తీసుకొని వస్తూ ఉంటాము. సో మనం కోరుకుంటున్నప్పుడు అది మనకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో తెలియదు, అది మనకి సరైనదో కాదో, లేదా దానివల్ల మనకు మనశ్శాంతి ఉంటుందో లేదా అనే విషయాన్ని మనము పట్టించుకోము. సో మనం ఎక్కువ పీడిస్తే స్వామి మనకి కోరిక తీర్చడం జరుగుతుంది. ఆ తర్వాత దాని గురించి మనం బాధపడవలసి ఉంటుంది. దాని బదులు స్వామిని కోరుకుంటున్నప్పుడే, స్వామి నేను నా దాని గురించి ప్రయత్నం చేస్తున్నాను, అది నాకు మంచిదైతే అది జరిగేలాగా చూడు తండ్రి అని కనుక కోరుకుంటే వచ్చే రిజల్ట్ మీద మనకి ప్రెషరు ఉండదు. అండ్ దానివల్ల మనకి ఆందోళన కూడా మనం చెందము. ఓం నమో వెంకటేశాయ.